హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత అయితే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ ప్రాసెస్లోనే రీసెంట్గా ఏం జరిగింది అంటే మెక్సికో మీద, చైనా మీద అండ్ కెనడా మీద అయితే కొత్త టారిఫ్ సిస్టమ్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఈ కొత్త టారిఫ్ సిస్టమ్స్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఆ కంట్రీ నుంచి దిగుమతి అయ్యే నిత్యావసర సరుకులు కానీ మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు అయితే అమెరికాలో అయితే అమాంతంగా పెరిగిపోయినాయి. ఇండియన్స్కి కానీ లేదంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కానీ. సో దీనివల్ల అయితే చాలా అమౌంట్ అయితే ఎక్స్ట్రా బర్డెన్ అయితే పడుతుంది. సో అందులో టాప్ 10 ఏవైతే ఉన్నాయో ఈ రోజు అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాలర్ రేట్ అయితే రీసెంట్గా అయితే 86, 87 ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇది వెళ్ళడం వల్ల ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి కొంచెం బెనిఫిటే, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇండియాకి డబ్బులు పంపిస్తాం కాబట్టి. సో డాలర్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు. బట్ చాలామంది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండియా నుంచి అమౌంట్ పంపించుకుంటారు అనమాట. ఓకేనా, ఐఎన్ఆర్ నుంచి యూఎస్డీకి పంపించుకుంటారు. సో వాళ్ళకైతే చాలా ఎక్స్ట్రా బర్డెన్ అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ పార్ట్ టైమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలా ఎక్స్ట్రా డాలర్ రేట్ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా చాలా వరకు అయితే లాస్ అయితే జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా ఏంటంటే చాలా వరకు స్టాక్ మార్కెట్ అయితే డౌన్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే అమెరికాలో ఉంటున్న మిలియనీర్స్ కానీ బిలియనీర్స్ వల్ల అయితే సో వాళ్ళ నెట్వర్త్ అయితే చాలా వరకు డౌన్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి అమెరికాలో కార్ స్పేర్ పార్ట్స్ ధరలు అయితే చాలా వరకు పెరిగిపోయినాయి. బేసిక్గా ఏంటంటే మనకి యూఎస్లోకి రాగానే ఫస్ట్ మనకి కార్ అయితే 100% అయితే ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ హ్యాండిల్ ఫస్ట్ రాగానే మనం కొనలేము. సో కొన్నిసార్లు ఏంటంటే సెకండ్ హ్యాండిల్ కార్లు కూడా కొంటాం అనమాట. సో సెకండ్ హ్యాండిల్ కారు కొనేటప్పుడు 100% ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. సో మనం ఆ రిపేర్ చేయించడానికి ఎక్కడికి వెళ్ళినా సరే సో ఎక్స్ట్రా ఇంకొక ఐటమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ మెక్సికో నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే సో అక్కడ చాలా రేట్ తక్కువే ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా రేట్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మనకి నార్మల్గానే చాలా ఎక్కువ రేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లేబర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా మనకి 200 ఉండదు అనుకోండి ఒక ఐటమ్ మనం రీప్లేస్ చేయాల్సింది. సో దానికి లేబర్ ఖర్చులతో సహా ఆల్మోస్ట్ 500 నుంచి 600 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఉండడం వల్ల ఏంటంటే సో $200 ఉన్న ప్రైస్ ఆల్మోస్ట్ $300-350 అయితే పెరిగిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి గ్యాస్ ప్రైసెస్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా వరకు పెరగబోతున్నాయి, ఎందుకంటే వీటిని మనము కెనడా నుంచి కానీ లేదంటే మెక్సికో నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. బేసిక్గా ఏంటంటే ట్రంప్ మెయిన్ ఇదేంటంటే సో అమెరికాలోనే ఇవన్నీ తీసుకొద్దాము అని చెప్పేసి దానికోసమే డ్రిల్ బేబీ డ్రిల్ అనేది ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. సో అందువల్ల ఏంటంటే అప్పటి వరకు అది ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి అయితే ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి చాలా వరకు గ్యాస్ ప్రైసెస్ అయితే పెరిగిపోతున్నాయి. అండ్ మనకి అమెరికాలో కార్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ గ్యాస్ కూడా నిత్యావసర సరుకుల్లో ఒక భాగమే కాబట్టి ఇది కూడా చాలా వరకు పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే చాలా వరకు పెరుగుతుంది, ఎందుకంటే మెజారిటీ అమెరికాలో ఉన్న స్టేట్స్కి సో కెనడా నుంచి అయితే పవర్ అయితే వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే సో ఈ ఎలక్ట్రిసిటీ ప్రైస్ కూడా చాలా వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి సో హౌస్ కన్స్ట్రక్షన్కి చాలా వరకు అయితే మనం యూజ్ చేసేది ఇక్కడ సో వుడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వుడ్ ఏంటంటే మనకి కెనడా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. 80% వరకు అయితే సో మనకి కెనడా నుంచే ఇంపోర్ట్ చేస్తారనమాట హౌస్ కన్స్ట్రక్షన్కి ఏదైతే అవుతుందో ఈ వుడ్ కాస్ట్. సో అందువల్ల ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా చాలా వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా వరకు అయితే ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ ప్రైసెస్ అనమాట. బేసిక్గా మనకి ఏంటంటే ఇక్కడ అమెరికాలో చాలా వరకు ఎలక్ట్రానిక్స్ తక్కువ అని అనుకుంటాం మనం. బేసిక్గా ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ లేదంటే ఐఫోన్స్ కానీ ఫోన్స్ కానీ. సో బేసిక్గా ఏంటంటే అది ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో కానీ ఇండియాలో కానీ అయితే జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి అమెరికాలోకి మనం తీసుకురావాలంటే సో చాలా ఎక్స్ట్రా బర్డెన్ అయితే అవుతుంది కాబట్టి దాని మీద కూడా మనకి అమెరికాలో కొనాలంటే ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇంతకుముందు వేరేలా ఉండదు, బట్ ఇప్పుడైతే చాలా వరకు పెరుగుతుంది. అండ్ ఇంతకు ముందు అయితే చాలా తక్కువ ఉండేది అనమాట, బట్ ఇప్పుడు ఏంటంటే అది ఇంకా పెరుగుతుంది అనమాట. కంపేర్ టు ఇండియా ఇంకా కొంచెం తక్కువే ఉంటాయి, బట్ ఏంటంటే సో ఇంతకు ముందు $800 అలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే $900-950 అలా అయితే ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదంటే నట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెక్సికో నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. సో అక్కడ నుంచి తీసుకురావడం వల్ల ఏంటంటే మెక్సికో మీద కూడా టారిఫ్ విధించారు కాబట్టి సో దీని మీద కూడా చాలా వరకు అయితే ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అమెరికాలో ఏంటంటే చాలా తక్కువగా పండిస్తారనమాట ఏవైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. మోస్ట్లీ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దాని ప్రైసెస్ కూడా చాలా వరకు పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి బ్రెడ్ అండ్ కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే ఎగ్స్ కానీ రీసెంట్గా చెప్తున్నా చూడండి, ఎగ్స్ ప్రైస్ అయితే చాలా వరకు పెరిగిపోయి ఒక 4 years బ్యాక్ అయితే ఆల్మోస్ట్ లైక్ $3-4 అయితే దొరికేవి, బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ $8-9 అయితే
అయితే ఉంది. అంత ప్రైస్ అయితే ఎగ్స్ పెరిగిపోయినాయి అండ్ చాలా దగ్గరలో అయితే దొరకట్లేదు కూడా ఎగ్స్. సో సమ్ రీజన్ ఏదైతే జరిగిందో దానివల్ల అయితే దొరకట్లేదు. అండ్ దొరికినా సరే ఆల్మోస్ట్ $8 నుంచి $9 అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ కూడా పెరుగుతాయి అండ్ ఇంకా బ్రెడ్ ప్రైసెస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఫుట్వేర్ కానీ క్లోత్స్ కానీ ఇవన్నీ ఏంటంటే చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో దాని ప్రైసెస్ కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. సో దీనివల్ల కూడా చాలా వరకు అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లా అయితే చాలా వరకు అయితే ఐటమ్స్ ఈ కొత్త టారిఫ్ సిస్టమ్ వల్ల అయితే పెరిగినాయి అనమాట. సో పెరగడం వల్ల ఏంటంటే అమెరికాలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉంటుంది. స్పెషల్లీ ఏంటంటే మన ఇండియన్స్కి అయితే సో చాలా వరకు, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మన ఇండియా నుంచి తెప్పించుకునేవి కానీ లేదంటే మెక్సికో నుంచి వచ్చేవి కానీ. సో దానివల్ల ఏంటంటే మన ఇండియన్స్కి అయితే చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో ఇట్లా అనమాట డిఫరెంట్గా ఈ టారిఫ్స్ వల్ల సో ఇండైరెక్ట్గా కూడా డైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ అవుతున్నాము. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.